హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లందరికీ ఇప్పుడే అందిన తాజా వార్త. పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు తాజాగా ప్రభుత్వం మరొక శుభవార్తని అందించిందని చెప్పవచ్చు. స్వయంగా సీఎం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ప్రతిపాదనలు అయితే సిద్ధమవుతున్నాయన్నమాట. స్వయంగా సీఎం గారే పరిశీలిస్తున్నారు. ఇవేంటంటే ఇవి ఉద్యోగ పెన్షనర్లకు మరింత ఆరోగ్య రక్షణను అందించేలాగా రూపొందించబడ్డాయి. ఈ పథకంలోని పూర్తి వివరాలు తెలుసుకుందాము. ఉద్యోగ పెన్షనర్లకు ఉచిత ఆరోగ్య బీమా. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ ద్వారా ఉద్యోగులు పెన్షనర్లకు వైద్య సేవలను అందిస్తోంది. అయితే ఇప్పుడు బీమా సంస్థల ద్వారా కొత్త పథకం తీసుకురావడానికి పరిశీలనలు జరుగుతున్నాయి. మరి కొత్త పథకం ప్రత్యేకతలు ఏంటి అనేది చూసుకున్నట్లయితే ముఖ్యంగా జాతీయ బ్యాంకుల భాగస్వామ్యం అయితే ఇందులో ఉండబోతోంది ఈ పథకం ద్వారా. జాతీయ బ్యాంకులకు బీమా సంస్థల సహకారంతో ఆరోగ్య బీమా అందించడానికి ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఈ పథకం కింద ప్రీమియం చెల్లింపుల్లో తగ్గింపు రావచ్చు. ప్రతిపాదిత బీమా అమలు విధానము. ఉద్యోగులు, పెన్షనర్లు ప్రతి నెలా చెల్లించే బీమా ప్రీమియానికి సమానంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా తన వంతు చెల్లిస్తుంది. బీమా సౌకర్యం పొందడానికి ఒక ఉద్యోగి లేదా పెన్షనర్ సంవత్సరానికి సుమారుగా రూ. 7,000 వరకు అయితే చెల్లించాల్సి ఉంటుంది. తక్కువ ప్రీమియంతో మెరుగైన సేవలు. ప్రస్తుతం కేరళ రాష్ట్రంలో అమలులో ఉన్నటువంటి పద్ధతిని ఆంధ్రప్రదేశ్‌లో కూడా అమలు చేయడానికి చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే కొన్ని బ్యాంకులు 2,500 ప్రీమియంతో సేవలైతే అందిస్తున్నట్టు ప్రభుత్వం గుర్తించింది. ప్రతిపాదనలపై సమీక్షా విధానం. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ నేతృత్వంలో సచివాలయంలో ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. అంశాలపై చర్చ. అసలు ఏం చర్చించారంటే బీమా కవరేజ్ స్థాయి గురించి, అలాగే ప్రస్తుతం ఇలా ఇతర రాష్ట్రాల్లో అమలులో ఉన్నటువంటి విధానాలు ఏంటి అనే సమీక్ష చేస్తున్నారు. ఇక తక్కువ ప్రీమియంతో మెరుగైన సేవలను అందించడం ఎలా అన్న దానిపైన కసరత్తులు జరుగుతున్నాయి. ఆర్థిక ప్రయోజనాలు. జాతీయ బ్యాంకుల్లో ఉద్యోగ వేతన ఖాతాలు, పెన్షనర్ల ఖాతాలు నిర్వహించడం వల్ల నగదు లావాదేవీల ద్వారా ఆహ్, ఈ విధంగా లావాదేవీ అయితే పెరుగుతుందన్నమాట. అంటే ట్రాన్సాక్షన్స్ ఎక్కువగా ఉంటాయి. ప్రభుత్వం పరిశీలిస్తున్న ప్రయోజనాలు. ప్రీమియం తగ్గింపు. జాతీయ బ్యాంకుల ద్వారా తక్కువ ఖర్చుతో మెరుగైన ఆరోగ్య బీమా అందించే అవకాశము. ఉద్యోగులు, పెన్షనర్ల కోసం ప్రత్యేక ప్రయోజనాలు. ప్రస్తుత ట్రస్ట్ ద్వారా కాకుండా నేరుగా బీమా సంస్థల ద్వారా మెరుగైన సేవలు. ట్రస్ట్ ద్వారా మంజూరయ్యే సొమ్మును తగ్గించి బీమా ప్రీమియంపై దృష్టి పెట్టడం. ఇకపై ఆరోగ్య రక్షణ ఖర్చు తగ్గింపండి. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం వైద్య సేవల కోసం ఏటా సుమారు 600 కోట్ల రూపాయలైతే వెచ్చిస్తోందనమాట. కేవలం ఈహెచ్ఎస్ ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ కోసం. ఇక రాష్ట్రంలోని మొత్తం లబ్ధిదారులు, ప్రభుత్వం, ఉద్యోగులు, పెన్షనర్లు కలిపి సుమారు 8,50,000 మంది ఈ పథకం ద్వారా లబ్ధి పొందే అవకాశం ఉంది. మెడికల్ రియంబర్స్‌మెంట్ ద్వారా ఇప్పటి వరకు ఉన్నటువంటి సమస్యలు పథకం మార్పుతో పరిష్కరించబడతాయి. మిగతా రాష్ట్రాల్లో అమలవుతున్న విధానం. కేరళ వంటి రాష్ట్రాల్లో ఇప్పటికే అమల్లో ఉన్నటువంటి ఈ పథకం ఆధారంగా తీసుకొని తక్కువ ప్రీమియంతో మరింత విస్తృతమైన కవరేజీ స్థాయిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అనుకూలంగా రూపకల్పన చేయనున్నారు. మరోసారి సమీక్షా సమావేశం. త్వరలో రాష్ట్ర ప్రభుత్వం, జాతీయ బ్యాంకులు, బీమా సంస్థల మధ్య మరొక సమావేశం జరగనుంది. తక్కువ ప్రీమియంతో మెరుగైన బీమా సౌకర్యాలపై నిర్ణయం తీసుకోనున్నారు. మొత్తంగా ఈ ప్రతిపాదనలు అమలవ్వడమే కాకుండా కమ్యూనిటీకి ఆరోగ్య రక్షణలో గణనీయమైన మార్పు తీసుకురావటం అనేది ప్రభుత్వ లక్ష్యం. పెన్షనర్లు, ఉద్యోగులు మరింత మెరుగైన వైద్య సేవలను పొందేలాగా అయితే చర్యలు తీసుకుంటున్నారు. సో, దీనిపై మీ అభిప్రాయాన్ని, ఈ పథకం పైన మీ అభిప్రాయం కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మిత్రులతో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.